కి స్వాగతం. యాదవులు అన్ని రంగాల్లో ఐక్యంగా ముందుకు సాగాలని మాజీ రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ రావు తెలిపారు. ఆదివారం నెల్లూరు గొలకముడి రోడ్డులోని యాదవ్ భవన్లో యాదవ్ వనభోజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వనభోజ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులందరూ వారి పిల్లలను బాగా చదివించాలని, చదువు ద్వారానే అభివృద్ధి చెందామన్నారు. విద్యార్థులకు యాదవ్ భవనం నుంచి స్టడీ సెంటర్గా ఉండేందుకు కృషి చేయాలన్నారు. యాదవులందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. యాదవులకు ఏ సాయం కావాలన్నా తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు బొమ్మిన నాగకిషోర్, యాదవ్ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్లందరూ కూడా వేదిక దగ్గర రావాలండి. మన వెటనరీ డాక్టర్లు, మన అన్ని రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు, డాక్టర్ పిట్టి మల్లికార్జున గారు, డాక్టర్ మాధవ్ గారు, ఒక ఫోటో థ్యాంక్ యూ డాక్టర్స్. మన రాజ్యసభ సభ్యులు బిఎంఆర్ గారు మాట్లాడతారు. అందరూ వేదిక ముందు క్యాలెండర్స్ ప్లీజ్. మన నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ ట్రస్ట్ ట్రెజరర్ శ్రీ చిల్లూరు వెంకటరమణయ్య గారు బిఎంఆర్ గారికి చిరు సత్కారం అందిస్తారు. తర్వాత మన యపా కార్యవర్గ సభ్యులు కార్తీక శుభమాస సందర్భంగా మన యాదవ ట్రస్ట్ భవన్ వారు నిర్వహించినటువంటి ఈ కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రులకి శుభాకాంక్షలు అందజేసుకుంటూ, నిజంగా ఈరోజు ఈ యాదవ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లాలో ఈ ట్రస్ట్ భవన్ ఏర్పడదు కాబట్టి మన అందరం కూడా, బంధుమిత్రులు అందరం కూడా ఒక వేదిక మీదగా రాగలిగాం. ఇది చాలా శుభ పరిమాణం. మన యాదవులకి ప్రత్యేకించి ఇంత మంచి సదవకాశాన్ని కలగడానికి యాదవ్ ట్రస్ట్ భవన్ వారు దాతల యొక్క సహాయ సహకారంతో, పురపెద్దల యొక్క ఆశీస్సులతో దీన్ని ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఇందాక ముందు మాట్లాడిన ఒకరు ఆకాంక్షించినట్టుగా వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి కార్తీక వన మహోత్సవం సందర్భంగా ఈ ట్రస్ట్ భవన్ని పూర్తిగా అన్ని హంగులతో పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మన అందరం కూడా మన వంతు సహాయ సహకారాలు కూడా అందజేయాల్సినటువంటి ఆవశ్యకతని మన అందరం కూడా గుర్తించి తమ వంతుగా, ప్రతి ఒక్కరూ ఒకే ఎత్తులో సహాయం చేయలేరు. కొంతమంది 116 చేస్తారు, కొంతమంది 1,16, కొంతమంది 1,16 చేస్తారు. ఎవరికి తోసినట్టు ఒక మాట సహాయంగా అన్ని గారిని సహాయం చేసి ఈ మంచి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమం ఎందుకన్నా అంటే ఇందాక పెద్దలు చాలామంది మాట్లాడారు. మన యాదవ జాతి ఇంకా కూడా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకతల గురించి కూడా మాట్లాడారు. అంటే పైకి రావడం ముందుగా విద్య అనేది చాలా ముఖ్యం. ఈ చదువు అనేది మన పిల్లలకి ఎప్పుడైతే మనం అందించగలం అన్ని విధాల వాళ్ళకి, వాళ్ళు సమాజంలో ఒక మంచి స్థాయికి, అది ఆర్థికంగా కానీ ఇంకా అన్ని విధాలా కూడా ముందుకు వచ్చేటువంటి ఒక ప్లీజ్ మేము రాజులు కాదు, రాజులు ఏమైపోయింది కాబట్టి మన పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు కలగాలంటే ఫస్ట్ వాళ్ళందరూ కూడా మనం ఒక స్థాయికి తీసుకురావడానికి ఈ ట్రస్ట్ భవన్ అన్ని విధాలా కూడా సహకరిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ భవన్ ఉద్దేశమే పిల్లలు టౌన్కి వచ్చినప్పుడు చదువుకోవడానికి, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి వసతి, భోజనం కానీ ఉండడానికి కానీ అన్ని విధాలా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో చాలా ఇంత పెద్ద భవనం కట్టడం జరుగుతూ ఉంది. కేవలం మీటింగుల కోసం అయితే ఇంత భవనం మనకు అవసరం లేదు. కాబట్టి ఈ అన్నిటి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఒక పునాది మాదిరిగా కాబోతుంది. కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం అవసరం అని చెప్పి కూడా మీ అందరూ కూడా కోరుకుంటాము. చాలామంది దాతలు
చాలా దాతృత్వంతో పెద్ద పెద్ద అమౌంట్ మన జిల్లా వాడు కాదు సుధాకర్ పుట్ట మన సుధాకర్ యాదవ్ ఎన్నిపోయిన అంటున్నాడు ఇక్కడే మేమందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాడు మేమంతా కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాడు చెప్తే నేనేదో ఒకేసారి రాజకీయ కుటుంబాలు లేకపోతే వంశపారంపర్యంగా మాకు సంపర్కం వచ్చినటువంటి వాళ్ళం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే వాళ్ళకు ఒక సంకల్పం ఉందా డాక్టర్ పిట్టిమతి గారు చెప్పినట్టుగా ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం పైకి రావడానికి ఎటువంటి లోటు ఉండదనేది మనం అందరం కూడా గుర్తించాలి. దానికి ఒక మంచి దృక్పథంతో నేను ఇంతేగా నా బ్రతికింతే అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ఆ స్థాయికి ఎత్తుకుపోకూడదు అనేటటువంటి ఒక మనసులో సంకల్పం ఉంటే ఆ కృష్ణ భగవానుడు ఖచ్చితంగా మన యాదవ జాతిని ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించి మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయేటువంటి అవకాశం అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం ఈ భవనం చదువుకి పిల్లల భవిష్యత్తుకే కాకుండా ఒక వివాహ వేదిక కూడా కావాలని అంటే మన పిల్లలు చాలామంది ఇతర దేశాల్లో ఇక్కడ స్వదేశంలో కానీ మంచి స్థాయిలో ఉండాలి కానీ మంచి సంబంధాలు ఒకరికొకరు తెలియనంత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దానికి ఇది ఒక వివాహ వేదికలో కూడా అవుతుందని చెప్పి కూడా మనందరం కూడా ఆశిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మన యాదవ్లో మొన్న ఒకసారి అమెరికా ఒక చిన్న సిటీ డల్లాస్ అనేది ఒక చిన్న సిటీ 350 మంది యాదవ్ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు అక్కడ సెటిల్ అయిపోయి అమెరికాలో బాగా ఉన్నత స్థాయిలో ఉండి కానీ ఒకరికొకరు తెలియదు. ఒక చిన్న సిటీలో తెలియకపోతే వాళ్ళు ఒక ఇదే వేదిక మాదిరిగా వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. యాదవ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ పెట్టిన తర్వాత ఒకరికొకరు పరిచయం అయ్యి ఈరోజు 10 మందికి సహాయం చేసుకునేటానికి కానీ వివాహాలు శుభ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఒకరు సహాయం చేసుకునే స్థాయికి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఒక వేదిక ఉన్నారా ఆ వేదిక ఆలస్యంగా కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు మన అందరం కూడా ఒకరు సహకరించుకుంటూ ముందుకు తీసుకొచ్చామని తెలియజేసుకుంటూ మన యాదవులు ఇందాక చెప్పారు దేవరాల సుబ్రహ్మణ్యం గారు కావాలనుకుంటారు మా బావ గారు అంటే మరి పేరు పెట్టి పిలుస్తాను అనుకుంటాడు. మన భోజనాలు అనేది ప్రారంభించింది శ్రీకృష్ణ భగవానుడు యాదవులందరినీ ఒక వేదిక మీద చేర్చి వాళ్ళకి ఏమిటంటే ఒక మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవడానికి కానీ వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకోవడానికి కానీ ఆ రోజు పురాతన కాలంలో ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక మంచి కార్యక్రమంగా అన్ని జాతుల కులాలు కూడా ముందుకు తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన భోజనాన్ని నాంది పలికింది మన కృష్ణ భగవానుడు. కాబట్టి ఇది అందువల్లనే మనం కూడా పెద్దన పాత్ర పోషించాలి. ఇతరులు ఇందాక మన శ్రీహరి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చెప్పాడు మనకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, బీసీలకు అందరం కూడా కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది.